విషయాలు కూడా మాట్లాడారు. ఉమ్, అలాగే ఆవిడ కలిసి మాట్లాడిన సందర్భంగా జరిపిన ఇతర కార్యక్రమాల గురించి కూడా మాట్లాడాలి. ఉమ్. ఇకపోతే పవన్ విషయంలో ఇదివరకు జగన్ ఏ విధంగా మాట్లాడేవారు, ఎలాంటి కౌంటర్స్ ఇచ్చేవారు అనేది మనందరికీ తెలుసు. కానీ ఈ మధ్య కాలంలో అటువంటివి ఏవీ కనిపించట్లేదు. అంటే జగన్ ఏమైనా యూటర్న్ తీసుకున్నారా, లేకపోతే ఏదైనా స్ట్రాటజీస్తో ఉన్నారా, అసలు ఏం జరుగుతుంది? అంటే పవన్ కళ్యాణ్ మీద గతంలో వెళ్ళినంత దూకుడుగా ఆయన వెళ్ళటం లేదు అనేది వాస్తవం. ఉమ్, అంటే మన పిఠాపురం లో ప్రచారం ఆయన వరద బాధితులను పరామర్శించడానికి వెళ్ళారు. ఉమ్, వెళ్ళిన సందర్భంగా ఆయన ఎప్పుడు పవన్ కళ్యాణ్ని స్ట్రైట్గా పవన్ కళ్యాణ్ పేరు పెట్టి ప్రస్తావించడం అనేది ఎప్పుడూ జరగలేదు. ఉమ్, ఆయన గతంలో కూడా దత్తపుత్రుడు అని మాట్లాడేవాడు ఆయన. అవును. అలా రకరకాల పేర్లతో పిలవటం తప్ప ఆయన ఎప్పుడూ నేరుగా పవన్ కళ్యాణ్ని ప్రస్తావించినటువంటి చరిత్ర లేదు. మొన్న నేరుగా పేరు పెట్టి పిలిచేటువంటి ప్రయత్నం చేశారు ఆయన, ఇతర విశేషణాలు ఏమీ వాడకుండా. ఉమ్, దాంతోపాటు ఆయన ఇంకొక ఎలిగేషన్, అంటే ఆయన పర్సనల్ ఏరియాలోకి వెళ్ళి మాట్లాడేవాడు అవును. జగన్మోహన్ రెడ్డి గారు. అవును. అంటే ఆయన పెళ్లిళ్ళకు సంబంధించి విడాకులకు సంబంధించిన విషయాలను చాలా ప్రముఖంగా మాట్లాడేవాడు ఆయన. ఉమ్, అది బూమరాంగ్ అయింది అనే విషయం ఆయనకు అర్థమైనట్టుగా ఉంది ఇప్పుడు. ఓకే. అంటే అవతల వాళ్ళ ప్రైవసీలోకి, అంటే అవతల వాళ్ళ ఏరియాలోకి వెళ్ళి దానికి సంబంధించి మాట్లాడటం అనేది ఒక రకంగా ఆయన పర్సనల్ ప్రైవసీని ఇబ్బంది పెట్టడంతో పాటు చట్ట వ్యతిరేకత కూడా వ్యక్తం చేశాడు ఈయన. ఉమ్, అంటే ఆయన చాలా క్లియర్గా లీగల్గా ఉన్నటువంటి పరిమితులకు లోబడి చట్ట అనుమతి మేరకు విడాకులు తీసుకున్నాడు ఆయన. ఉమ్, అంటే డివోర్స్ యాక్ట్ని ఆయన పరిహసించినట్టుగా భావించాల్సి ఉంటుంది ఉమ్, వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున. అలాగే ఆయన రాజ్యాంగ వ్యవస్థని, రాజ్యాంగాన్ని కించపరిచినట్టుగా కూడా భావించాల్సి ఉంటుంది. వ్యక్తి స్వేచ్ఛకి సంబంధించిన వ్యవహారాలని పర్సనల్ ప్రైవసీలోకి వెళ్ళి మాట్లాడటం ఉమ్, రాజ్యాంగం ప్రతి వ్యక్తికి కల్పించినటువంటి ఒక ప్రాథమిక హక్కును కూడా ఆయన కించపరిచాడు. అయితే నిజానికి లీగల్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద అప్రోచ్ అయి ఉండొచ్చు పవన్ కళ్యాణ్ కానీ ఆయన అభిమానులు కానీ. ఉమ్, వాళ్ళు ఆ ప్రయత్నం చేయలేదు. ఆ ప్రయత్నం చెయ్యకపోవడం అనేది తప్పు కావచ్చు, కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైంది అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది బూమరాంగ్ అయింది, ఉమ్, మనం అతిగా మాట్లాడాము అనేది ఆయనకు అర్థమైంది. ఉమ్, మాట్లాడి నెమ్మదిగా యూటర్న్ తీసుకుంటున్నట్టుగా అర్థమవుతోంది. ఉమ్, అయితే దీని మీద ఒక పొలిటికల్ చర్చ జరుగుతోంది బయట. ఉమ్, అంటే ఎన్డీఏ కూటమితో సఖ్యతగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు? ఉమ్, అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం తగ్గించారా? ఉమ్, కేవలం చంద్రబాబును మాత్రమే దాడి చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి మధ్య కొంత స్ప్లిట్ ఉంది. అలాగే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఇచ్చినటువంటి నివాసం బాలేదని ఒక ప్రచారం జరుగుతోంది బయట. అలాగే ఆయన నెమ్మదిగా తన కార్యక్రమాలన్నీ కూడా జనసేన ఆఫీస్ నుంచి నిర్వహించాలి అనుకుంటున్నారు. ఈ రెండు విషయాలని, అంటే ఆయన నివాసం బాలేదని ఎవరో చేసినటువంటి ఒక కామెంటు, ఆయన తన కార్యక్రమాలన్నీ జనసేన కార్యాలయం నుంచి నడపాలనుకోవడం, ఉమ్, ఈ రెండు కారణాలని ప్రధానంగా చూపించి పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి చెడిపోతోంది అనేది ఎస్టాబ్లిష్ చేయాలనేది ఒక తాపత్రయం. ఉమ్, ఇవన్నీ కలిపి ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ని ప్రత్యేకంగా చూస్తున్నట్టుగా అర్థమవుతుంది మనకి. ఓకే. అందుకని పవన్ కళ్యాణ్ గురించి యూటర్న్ తీసుకున్నాడు ఆయన, తీసుకున్నాడు. అయితే అందులో మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ పర్సనల్ ఏరియాకి వెళ్ళి చట్టాన్ని పరిహసించటము, అలాగే రాజ్యాంగాన్ని పరిహసించటం లాంటి పనులు ఆయన కొంచెం మానుకుంటున్నాడు ఇప్పుడు. నిజానికి ఆ రోజునే పవన్ కళ్యాణ్ కేసు వేసి ఉండాల్సింది ఆయన మీద. ఉమ్, ఇది రాజ్యాంగం కల్పించినటువంటి ఒక భద్రతని ప్రశ్నిస్తున్నారు మీరు, పైగా రాజ్యాంగ వ్యవస్థను కాపాడేటువంటి పదవిలో ఉమ్, ఉండి అలాంటి కామెంట్స్ చేయటం అనేది చాలా దుర్మార్గం. ఉమ్, విడాకుల గురించి మాట్లాడటము, పెళ్ళిళ్ళ గురించి మాట్లాడటము, ఇవన్నీ కూడా ఉమ్, కేసు వేయలేదు, చాలా పెద్ద మనసుతో వేయలేదని అనుకోవాలి ఆయన. అది ఇప్పుడు కొంత బెటర్గా మాట్లాడుతున్నాడు ఆయన. ఓకే. ఇకపోతే టీడీపీ 100 రోజుల పాలన పూర్తి చేసుకుంది. ఈ 100 రోజుల పాలన ప్రజలు దాన్ని ఏ రకంగా